వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ చూద్దాం. ఇందులో క్యారెక్టర్స్ వచ్చే వరకు రావు రమేష్ ఉంటుంది, తన క్యారెక్టర్ ప్లస్ వాళ్ళ కొడుకు హీరో, వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్, వీళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ రావు రమేష్ వైఫ్ వచ్చే వరకు ఇంద్రజ ఉంటుంది, ఇంద్రజ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ బేసిక్గా స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం స్టోరీ లైన్ వచ్చే వరకు ఇంకా వీళ్ళు వచ్చేసి లో ఇన్కమ్ ఉంటుంది, ఇంద్రజ వచ్చేసి ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుంది. తనకు వచ్చేసి హఠాత్తుగా తన అకౌంట్లోకి 10 lakhs పడిపోవడం, ప్లస్ ఆ అమౌంట్ ఎట్లా వచ్చింది ఏంటి, ఆ అమౌంట్ కట్ చేయడానికి వీళ్ళు ఇలా ఏం కట్ చేశారు ఏంటి, లాస్ట్కు అమౌంట్ గురించి రివీల్ అవుతుంది. ఇది టోటల్ స్టోరీ. ఇంకా మూవీ గురించి వచ్చే వరకు మూవీ అయితే బాగుంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటుంది, కామెడీ సీక్వెన్సెస్. వీళ్ళ రావు రమేష్ కామెడీ బాగుంటుంది, వాళ్ళ కొడుకు కామెడీ బాగుంటుంది, లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. హీరోయిన్ లవ్ స్టోరీ, హీరోయిన్ లవ్ స్టోరీ. హీరోయిన్ వచ్చేసి తన ఐఫోన్ అడగడం, ప్లస్ హీరో వచ్చేసి ఐఫోన్ తనకి ఇట్లా చేస్తారు ఏంటి. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. హీరోయిన్ వచ్చేవరకు ఇక్కడ ఇంటర్ స్టూడెంట్, ఇంటర్ అయిపోయి ఉంటుంది. హీరో వచ్చేసి హీరోయిన్ ప్రపోజ్ చేయడం, అట్లా కామెడీ సీక్వెన్స్ కూడా బాగుంటాయి. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి వచ్చారు ఏంటి స్టోరీ. ఇంకా ఈ మూవీకి రేటింగ్స్ వచ్చే వరకు మనం 4 out of 5 ఇవ్వచ్చు. ఇంకా బేసిక్గా స్టోరీ వచ్చేసి ఇంకా సెకండ్ హాఫ్లో 10 lakhs అమౌంట్ పడడం అలా ఉంటుంది, వాళ్ళు ఖర్చు చేయడం ఆ స్టోరీ. కామెడీ బాగుంటుంది, కామెడీ ప్లస్ ఈ మూవీ మొత్తం ఒకటే ప్లేస్లో ఉంటుంది, మారుతి నగర్ ఏరియా అని చెప్పి ఆ ఏరియానే ఉంటుంది, ఎక్కువ ప్లేసెస్ ఏమి ఉండవు. రేటింగ్స్ వచ్చే వరకు 3.5 out of 5 ఇవ్వచ్చు. పాజిటివ్ పాయింట్స్ వచ్చే వరకు కామెడీ పాజిటివ్ పాయింట్, రావు రమేష్ కామెడీ ప్లస్ వాళ్ళ కొడుకు కామెడీ సీక్వెన్స్ ఉంటాయి. ఇంకా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. రావు రమేష్ పక్కిల్లు ఒకతను ఉంటాడు, అతని కామెడీ కూడా బాగుంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ దెమ్ గురించి.